ట్రిపుల్ భూ బాధితులు 2000 మంది కలెక్టరేట్ ముట్టడిస్తే సీఎం రేవంత్ రెడ్డి వారిని గుర్తించడం లేదు. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇప్పటికైనా రైతులతో చర్చించి ట్రిపుల్ బాధితులకు న్యాయం చేయాలి. బీఆర్ఎస్ అధికారంలో ఉంటే ట్రిపుల్ రైతులు నష్టపోకుండా చేస్తానని కేసీఆర్ చెప్పారు. ప్రభుత్వం ఇప్పటికైనా ట్రిపుల్ బాధితుల సమస్యలను పరిష్కరించాలని ఎమ్మెల్సీ కవిత కోరారు. ఖమ్మంలో జరిగే బీసీ రౌండ్ టేబుల్ కార్యక్రమానికి వెళ్తున్న ఎమ్మెల్సీ కవితకు చౌటుప్పల్ మండలం కొయ్యలగూడెం వద్ద ఘన స్వాగతం లభించింది. మునుగోడు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, మండల అధ్యక్షుడు నిరంజన్, ట్రిపుల్ భూ బాధితుల కన్వీనర్ చింతల దామోదర్ రెడ్డి, బీఆర్ఎస్ శ్రేణులు పాల్గొన్నారు. దూరం ఉండ్రి అన్న ఫోటో నిన్ననే మళ్ళా ఖమ్మం జిల్లాలో జరుగుతున్నటువంటి బీసీ రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరవడానికి వెళ్తూ మార్గం మధ్యలో మరి మునుగోడు నియోజకవర్గంలో చౌటుప్పల్ మండలంలో మా నాయకులను అందరినీ కూడా కలవడానికి ఆగడం జరిగింది. ఇక్కడ మునుగోడు మండలంలో మరి కాంగ్రెస్ పార్టీ నుండి రాజగోపాల్ రెడ్డి గారు అధికారంలో ఉన్నారు, వారు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇక్కడ ముఖ్యమంత్రి గారు ఆనాడు వచ్చి ట్రిపుల్ సమస్యనే లేకుండా చేస్తా, నేను మమ్మల్ని గెలిపించండి, మేము ఎటువంటి ఇబ్బంది లేకుండా ట్రిపుల్ మీ గ్రామాల నుంచి వెళ్లకుండా చేస్తామని చెప్పిండ్రు. కానీ గెలిచి 14 నెలలు అవుతున్న ట్రిపుల్కి సంబంధించినటువంటి బాధితులకు ఎవరికైతే ముఖ్యమంత్రి గారు మాట ఇచ్చారో ఇంతవరకు వాళ్ళు 2000 మంది పైచిలుకుతో కలెక్టరేట్ ముట్టడి చేసినా కూడా కనీసం వాళ్ళని పిలవడం కానీ మాట్లాడడం కానీ చేయకపోవడం అన్నది దారుణం. మీరు ఇచ్చినటువంటి మాటకు నిలబడి గౌరవ ముఖ్యమంత్రి గారు తక్షణమే ట్రిపుల్ బాధితులను పిలిపించుకొని మాట్లాడి వారి సమస్య పరిష్కరించవలసిందిగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. రాజగోపాల్ రెడ్డి గారు ఈ విషయంలో చొరవ తీసుకోవాలని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి మునుగోడులో ఉన్నటువంటి అందరికీ కూడా విజ్ఞప్తి చేసేది ఒకటే, తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నదే, అందరూ బాగుండాలి, అందరం కూడా చక్కగా ఉండాలనే విషయంలోనే. కాబట్టి ఇవాళ బీఆర్ఎస్ పార్టీ మీ అందరి పక్షాన కూడా నిలబడి పోరాటం చేస్తూ ఉన్నది. తిరుపతి